కష్టపడి పనిచేయడం ఈ రోజుల్లో కామన్ అయిపోతుంది. అయితే కష్టపడి పనిచేసినంత మాత్రాన సక్సెస్ రాకపోతే ఏం చేయాలి అనేది గైడ్ చేసేవారు ఇప్పుడు మనకి చాలా తక్కువ. ఈ క్రమంలో అపర చాణక్యుడు చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుందాం. అవేంటంటే, కష్టపడి పనిచేసినప్పటికీ సక్సెస్ మనకు రాకపోతే వెంటనే వ్యూహం మార్చాలి. వెళ్లే మార్గాన్ని మార్చాల్సిన అవసరం లేదు, కానీ వ్యూహం మార్చుకొని మళ్లీ ముందుకెళ్లాలి. అలా చేయడం ద్వారా సక్సెస్ ఆటోమేటిక్ గా మీ సొంతమవుతుంది అని చాణక్యుడు పేర్కొన్నాడు. ఇందుకు చక్కటి ఉదాహరణను కూడా చెప్పాడు. చెట్టు ఎల్లప్పుడూ తన ఆకుల్ని మారుస్తూ ఉంటుంది. కొద్ది కాలం పాటు చెట్టు ఆకులు పచ్చగా ఉంటాయి, మరికొంతకాలం ఎండిపోతాయి. ఈ క్రమంలోనే ఆకులు రంగు లేతగా ముదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మాదిరిగానే లక్ష్య సాధనకి వ్యూహాలు మార్చుకోవాలి, కానీ మార్గాన్ని కాదని పేర్కొన్నాడు చాణక్యుడు. ఇక చెట్టు ఆకులను మారుస్తూ ఉంటుంది, కానీ మూలాన్ని మార్చదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే పెద్ద లక్ష్యాన్ని చేరుకునే ముందర మనం చిన్న చిన్న లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలి. అలా చేయడం ద్వారా చిన్న లక్ష్యం ఈజీగానే రీచ్ అవుతుంది. ఈ క్రమంలో మనం పెద్ద లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటాము. నిరాశకు తావివ్వకుండా వ్యూహాలను మార్చుకుంటూ అంకిత భావంతో కృషి చేస్తే లక్ష్యం మీ చెంతకు వచ్చి వరిస్తుంది. ఓటమి అనేది గెలుపుకి నాంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఓటమి లేదా లక్ష్య సాధనలో విఫలమైనప్పుడు నిరాశ చెందకుండా ముందడుగు వేయాలి. కానీ ఈ క్రమంలోనే వ్యూహాన్ని, వెళ్లిన దారిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఫలితంగా ఓటమికి గల కారణాలు ఏంటో తెలుసుకోవచ్చు. అలా స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాతే మళ్లీ ముందుకు సాగాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎత్తు పల్లాల గురించి అస్సలే ఆలోచించొద్దు. పూర్తి అంకిత భావంతో కష్టపడి పనిచేయాలి. తద్వారా సక్సెస్ మీ దరి చేరుతుంది. అపర చాణక్యుడు ప్రబోధించిన ఈ సూత్రాలను పాటించిన వారు విజయాలను సాధించినట్లు బోలెడన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు పెద్దలు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ చాణక్య సూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా వారి లక్ష్యం అతి తొందరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లక్ష్య సాధనలో దృఢంగా అడుగులు వేయడం కూడా చాలా ముఖ్యం.